महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ వికారినామ కొత్త తెలుగు సంవత్సరాది మీ అందరికీ బాగా కలిసి రావాలని, ఈ కొత్త సంవత్సరంలో అష్టైశ్వర్యాలు మీకు కలగాలని కోరుకుంటున్నాను. అలాగే మొదటిగా అసలు ఈ ఉగాది ఇంకా వికారినామ సంవత్సరం అంటే ఏంటి? ఉగాది మనం ప్రాశస్త్యాన్ని తెలుసుకోవాలంటే హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కావడం వల్ల ఈరోజు దాన్ని ఉగాది అని పిలుస్తారు. అయితే కొత్త జీవితం ప్రారంభించడం అనేది దీని అర్థం. యుగ ఆది అంటే కొత్త శకం అని దీనిని మనం పిలుచుకుంటూ ఉంటాం. అలాగే ఈ కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంగా మనం కూడా ఈ కొత్త సంవత్సరానికి గుర్తుగా మొదట కాపుకొచ్చిన వాటితో ఉగాది పచ్చడిని చేసుకుని తింటాం. కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడికాయలు, వేపపూత, ఇలా ఉగాది పచ్చళ్ళు అప్పుడే కొత్తగా చిగురించిన అన్ని రకాల రుచులు, అటు తీపి పులుపు, బెల్లం తీపికి, వేప చేదుకి, ఇలా మన జీవితంలో అన్ని రకాల రుచులు మనం చూస్తుంటాం. దానికి ప్రతీకగా ఈ ఉగాదిని మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ వికారినామ సంవత్సరం మనం చూసినట్టయితే అసలు అందరికీ తెలిసిందే, తెలుగు సంవత్సరాలు 60. సో ఇప్పుడు తెలుగు సంవత్సరాల గురించి, తెలుగు గురించి, వాటి గురించి, ఋతువుల గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అది చాలా బాధాకరమైన విషయం. ఈ తెలుగు సంవత్సరాలు ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఎందుకు వచ్చిందంటే, పురాణాల ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించిన ఈ 60 మంది సంతానమే తెలుగు సంవత్సరాలు. వారి పేర్లనే తెలుగు సంవత్సరాలుగా పెట్టడం జరిగింది. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో ప్రతి ఉగాదికి నారదుడికి పుట్టిన 60 మంది సంతానం యొక్క పేర్లు మనం సంవత్సరనామంగా పిలుచుకుంటూ ఉన్నాం. అలాగే గడచిన హేవళంబినామ సంవత్సరం ప్రజలకి ఆనందాన్ని, విళంబినామ సంవత్సరం సుభిక్షంగా ఉంటుందనే అర్థాన్ని ఇచ్చాయి. ఈ వికారినామ సంవత్సరం ముఖ్యంగా శత్రువులకి సంబంధించింది. శత్రువుల గురించి ఆలోచన కానీ, శత్రువులకు సంబంధించిన పీడ కానీ, శత్రువులకు సంబంధించిన అంతానికి సంబంధించింది కానీ మనం ఈ వికారినామ సంవత్సరానికి అర్థంగా చెప్పుకోవచ్చు. సో ఈ వికారినామ సంవత్సరం అలాగే ఈ కొత్త నూతన తెలుగు సంవత్సరాది మీకు అందరికీ కలిసి రావాలని మరొకసారి కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనం వికారినామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి ఫలితాలు విషయానికి వస్తే, విశాఖ నక్షత్రం 4వ పాదం, తో అనే అక్షరం 4వ పాదం వృశ్చిక రాశిలోకి వస్తుంది. అనురాధ 1, 2, 3, 4 పాదాలు, నా, నీ, నూనె ఈ అక్షరాలు అనురాధ 4 పాదాలు. జ్యేష్ఠ నో, యా, ఈ, యు ఈ అక్షరాలు జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 కలిపి వృశ్చిక రాశి కింద చెప్తాం. తో, నా, నీ, నూనె, నో, యా, ఈ, యు ఈ అక్షరాలన్నీ కూడా వృశ్చిక రాశి కిందకు వస్తాయి. వృశ్చిక రాశి వారి ఆదాయం విషయానికి వస్తే 14, వ్యయం విషయానికి వస్తే 14, రాజపూజ్యం 3, అవమానం 1. సో మొత్తంగా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి హ్యాపీగా వారు కొన్నంతలో వారు ఎంజాయ్ చేస్తారు. చక్కగా ముగ్గురు హాయ్ అంటే ఒకళ్ళు బాయ్ చెప్తారు. సో
ఏదైతే వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇబ్బందే లేదు. ఎవరి లైఫ్ వాళ్ళు జీవించడం కంటే, ఎవరి జీవితం వాళ్ళు జీవించడం కంటే కావాల్సిందే ఉంటుంది. ఇక ఈ వీడియోలో నేను ముఖ్యంగా రాహువు, కేతువు, బుధుడు యొక్క గోచార ఫలితాలు, ఏ నెలల్లో మీరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు, ఇంకా మేజర్గా నేను చెప్పేది ఏంటంటే ఏ గ్రహాలకి మీరు పరిహారం చేసుకుంటే బాగుంటుందో చెప్తాను. అలాగే ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ మాత్రమే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సంవత్సరానికి సంబంధించి, ఈ ఉగాది సంవత్సరానికి మొత్తానికి వికారణ సంవత్సరానికి సంబంధించి. సో అన్ని పాయింట్లు కూడా ఇంపార్టెంటే. డోంట్ స్కిప్ ద వీడియో. స్కిప్ చేస్తే మీకు పాయింట్లు మిస్ అయిపోతారు. మెయిన్గా ఈ రాశి వాళ్ళకి గురుడు ఏప్రిల్ 22 వరకు కూడా ధనస్థానంలో ధనుర్రాశిలో రజతమూర్తిగా ఉన్నారు. అలాగే ఏప్రిల్ 22 తర్వాత వృశ్చిక రాశిలో నవంబర్ 4 వరకు కూడా ఆయన జన్మరాశిలోనే సంచరిస్తూ సువర్ణమూర్తిగా ఉన్నారు. తర్వాత ఇక నవంబర్ 5 తర్వాత తిరిగి సంవత్సరాంతం వరకు కూడా ఆయన మళ్ళీ ధనుసు రాశిలోకి ధనుసు రాశిలోకి ఆయన యొక్క స్వక్షేత్రంలోకి తామరమూర్తిగా ఆయన సామాన్య ఫలితాలు ఇవ్వడానికి వస్తున్నారు. ఇక శని ఉగాది నుండి కూడా 23 జనవరి 2020 వరకు, సో జనవరి 23 వరకు ద్వితీయ స్థానంలో మకర రాశిలో, ద్వితీయ స్థానంలో వృశ్చిక రాశిలో ఉంటారు. ఆ తర్వాత తృతీయ స్థానమైన ఆయన స్వక్షేత్రం మకర రాశిలోకి తామ్రమూర్తిగా సంచరించబోతున్నారు. ఇక రాహు సంవత్సరం అంతా కూడా మిథునంలో అష్టమ స్థానంలోను, కేతువు ధనస్సులో ద్వితీయ స్థానంలోనూ సంచరిస్తున్నారు. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బుధుడి యొక్క సంచారం కీలకం అని చెప్పాలి. బుధుడి ఇంట్లో రాహు ఉన్నారు. బుధుడు గోచారం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ యొక్క రాహువు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఏప్రిల్ 12 నుంచి మే 3వ తారీఖు వరకు కూడా నీచ రాశిలో సంచరిస్తున్న బుధుడి యొక్క స్ట్రెంగ్త్ తక్కువ ఉండటం వల్ల బుద్ధికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రాహు ఎన్నో ఆశలు పెట్టేసుకుంటారు ఆయన ఏదో చేసేయాలని. కానీ బుధుడు మీకు అక్కడ ఆ స్థానాధిపతి అనుకూలించకపోవటం వల్ల తప్పుడు అడుగులు కూడా వేస్తుంటాం. సో మీకు అష్టమ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది. బుధుడింట్లో రాహు ఉన్నారు. ఆ యొక్క బుధుడి అనుకూలం లేకపోతే ఈ టైంలో నీచరాశిలో ఉన్న టైంలో మరి రాహు అష్టమంలో ఉన్నప్పుడు మరి రిజల్ట్స్ ఎలా ఉంటాయి? సో కాబట్టి ఎక్కువ యాంగ్జైటీ, మెంటల్ స్ట్రెస్ కలుగుతుంది. అందుకని బుద్ధి కుశలత చాలా అవసరం. ఇంటెలిజెన్స్ కోల్పోవద్దు. బుద్ధి, మీరు ధర్మాన్ని కాపాడండి. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది, మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సో రాహు సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ రాశి వారికి ఆయన అష్టమ స్థానంలో సంచరిస్తున్నారు. ఈ రాహు మీద శని దృష్టి కూడా ఉంది. అంతేగాక 8 మే నుంచి 27 జూన్ వరకు కూడా కుజుడు రాహువు కలిసి మిథున రాశిలో యుతి చెందబోతున్నారు. ఇక్కడ మీరు ఒకసారి ఊహించుకోండి, మీ లగ్నాధిపతి ఈ సమయంలో అష్టమంలో రాహువుతో యుతి చెందడం, శని దృష్టి కూడా ఉండడం, అంటే 3 పాపగ్రహాల యుతి ఈ మే 8 నుంచి 27 జూన్ వరకు మీ అష్టమ స్థానంలో జరుగుతోంది. ఇది వెరీ టిపికల్ పీరియడ్గా చెప్పచ్చు. ఎందుకంటే మీరు బాగా జాగ్రత్త తీసుకుంటారని చెప్తున్నా. కావాల్సి వస్తే వృశ్చిక రాశి వారు నాకు కామెంట్ కూడా పెట్టండి, ఈ మేలో ఈ పొజిషన్ కనుక మీకు ఎదురయ్యింది లేనిది అనేది. మీ రాశ్యాధిపతి అష్టమంలో ఉండటం ఒక నెగిటివ్ అయితే, ఆ కుజుడు రాహుతో కలవటం కూడా అంత శ్రేయస్కరం కాదు. అష్టమ స్థానం మీద అష్టమ కుజదోషం, అష్టమంలో కుజుడు ఉంటే అష్టమ కుజదోషం కదా. అలాంటిది
రాహువుతో కలిసి కుజుడు ఉండటం, శని దృష్టి కూడా ఉండటం. కుజుడే ఆవేశపరుడు, రాహువుతో కలిస్తే ఇంకా ఆవేశం ఎక్కువైపోతుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ అష్టమ స్థానంలో శని, రాహువు, కుజుడు యొక్క యుతి జరుగుతున్న ఈ మే 8 నుంచి జూన్ 27 వరకు కూడా చాలా జాగ్రత్తగా ఆవేశాన్ని తగ్గించుకొని ర్యాష్ డ్రైవింగ్ జోలికి పోకుండా కోపంతో, ఆవేశంతో, ఉద్రేకంతో ఏ పని చెయ్యొద్దు. చేస్తే మాత్రం రిజల్ట్స్ తప్పవు. సో ఇక్కడ ముఖ్యంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, 40కి మించి మీరు స్పీడ్ వెళ్ళొద్దు. 40కి మించి మీరు ఇప్పుడు ఏవో సీసీ బళ్ళు వచ్చేసే, చూస్తే 1000 సీసీ అని, 800 సీసీ అని, ఈ సీసీలు కాదు. టైం బాగుండాలి మెయిన్. అందుకని కుజుడు, రాహువు, శని దృష్టి అష్టమం మీద ఉంది. కాబట్టి ఈ టైంలో తప్పకుండా మీరు కేర్ తీసుకోండి, ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు. సో ఆరోగ్యం, ఆవేశం, కోపం, ఉద్రేకం ఈ టైంలో చేసే ప్రతి పని కూడా మీకు చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ టైంని మీరు అనుకూలం కాదని గమనించుకొని ఫేవరబుల్గా చేసుకోవడం కోసం ఏం చేయాలంటే, ఆవేశాన్ని తగ్గించుకోవాలి, ఆగ్రహంతో ఉండకూడదు, ఉద్రేకపడకూడదు, అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అష్టమ స్థానం అయింది కాబట్టి ఏదైనా సరే అనుకోకుండానే జరుగుతుంది. కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ మీ అనుకోకుండా జరిగే పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలనే మైండ్ని మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకోండి, మేకి ముందే. తర్వాత 15 జూన్ నుండి 17 జూలై వరకు రవి మిథునంలో రాహువుతో యుతి. ఇది మీ అష్టమ స్థానంలోనే జరుగుతుంది. మే 8 నుంచి జూలై 17 వరకు ఈ అష్టమం మీద ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంది. సో రవి మీకు దశమాధిపతి. రవి శని దృష్టి కూడా ఉంది రవి మీద. కర్మస్థానంలో మీరు చేసే ప్రతి పని జాగ్రత్తగా చేయాలి. దశమాధిపతి రవి ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఉన్నారో ఉద్యోగంలో అనుకోని పరిణామాలు సంభవిస్తాయి. రాహువు, శని ఇద్దరూ కలిశారు కాబట్టి దేనికైనా దారి తీయచ్చు. కర్మస్థానంలో మీరు చేసే ప్రతి పని జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి. పాపగ్రహాల దృష్టి ఎక్కువగా అష్టమ స్థానం మీదే ఉంది కాబట్టి ఉద్యోగంలో అనుకోని పరిణామాలు కూడా వస్తాయి. ముఖ్యంగా రవి కారకత్వమైన ఆత్మ, మీ అధికారం వీటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. రాజకీయ నాయకులు అయితే కనుక వృశ్చిక రాశిలో ఉన్నవారు ఈ టైంలో పరాభవం ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వారు రెమెడీస్ చేసుకోవాలి తప్పనిసరిగా. అధికారం, అజమాయిషీ వీటికి సంబంధించి మీ యొక్క పవర్ తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఆస్తులు, అమ్మకాలు, ఫైనాన్స్ వ్యవహారాల్లో వీటన్నింటిలో కూడా జాగ్రత్త అనేది చాలా అవసరం వృశ్చిక రాశి వారికి. ఇక శని భగవానుడి విషయానికి వస్తే సంవత్సరాంతం వరకు కూడా 23 జనవరి 2020 వరకు కూడా శని ద్వితీయంలోనే ఏలినాటి శని చివరి అంకంలో ఆయన సంచరిస్తున్నారు. జనవరి 23 తర్వాత ఏలినాటి శని తొలగిపోయి ఆయన స్వక్షేత్రమైన తృతీయంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయన యోగించే 3 స్థానాల్లో ఒకటైన తృతీయ స్థానంలో శని జనవరి తర్వాత నుంచి 3వ రాశిలో సంచరించడం మీకు ఎంతో 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 అత్యంత యోగవంతమైన కాలం స్టార్ట్ అవబోతుందని అర్థం. అయితే మరి చివరి జనవరి ముందు వరకు కూడా ఆయన ఏలినాటి శని పీరియడ్ ఎండింగ్కి రావడం, ద్వితీయ స్థానంలో కేతువుతో పాటు ఆయన సంచరించడమే కాక రాహు మీద కూడా ఆయన యొక్క దృష్టి పెట్టడం. ఇక్కడ మీరు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, శనికేతువులు ఏలినాటి శని పీరియడ్లో శని ద్వితీయ స్థానంలో ఉండటం, కేతువుతో కలవటం.
సో దీనివల్ల కుటుంబ స్థానంలో తృతీయాధిపతి అయిన శని ఉండటం వల్ల కుటుంబ మనుగడ కోసం ఎంతో శ్రమించాల్సిన అవసరం ఉంటుంది, శ్రమించాల్సి వస్తుంది. చతుర్థాధిపతి కూడా అవటం వల్ల కుజుడి ఇంట్లో ఉండడం వల్ల మనశ్శాంతి అనేది కూడా తక్కువగా ఉంటుంది. మీ ఆస్తులు కానీ వాహనాలు కానీ అమ్మాల్సి రావడం, అమ్మిన దానికి సరైన రేటు రాకపోవడం, ముఖ్యంగా ధనస్థానంలో ఉన్న శని ధనానికి సంబంధించిన నష్టం ఆయన చేయడం జరుగుతుంది. ధనహాని చేస్తారు ఎక్కువ ధనస్థానంలో ఉన్నప్పుడు. ధనహాని అంటే ఏం లేదు, ధనస్థానంలో ఉన్న శని ఏంటంటే డిలే చేస్తుంటారు వచ్చే డబ్బుని. సో ఆ డిలేనే కాకుండా అక్కడ విషయం ఏంటంటే ఆ డిలేతో పాటుగా ఆ ధనస్థానంలో శని ఉండటం, ఒక రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ శత్రుక్షేత్రంలో కుజుడి ఇంట్లో ఉండటం వల్ల, సో ఆ క్షేత్రం శత్రువు అవటం వల్ల ధనానికి సంబంధించిన విషయాల్లో ధనం ఆగిపోవటం, ఇంకా వచ్చినా కానీ ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవడం, స్థిరాస్తుల విషయాలు, వీటన్నిటిలో కూడా లేనిపోని భయాలు క్రియేట్ అవుతాయి. శనికేతువులు యుతి ఏప్రిల్ నుండి జనవరి వరకు కుటుంబ విషయాల్లో తలెత్తే మానసిక అశాంతి వీటన్నిటిని పోగొట్టుకోవడం కోసం శనికి సంబంధించిన మంత్రాలు, ఇంకా శనికి సంబంధించిన మంత్రాలు చదువుకోవటం, వాటి నుంచి వచ్చే ఎఫెక్ట్ యాక్చువల్గా ఏంటంటే వాక్స్థానం, ధనస్థానంలో శని యొక్క సంచారం ఉంది. ధార్మికమైన గ్రహం శని కేతువుతో కలుస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఆ యొక్క ధనస్థానంలో శని ఉన్నారు, శత్రుక్షేత్రంలో ఏలినాటి శని చివరి ఫేస్లో కేతువుతో కలిసి. సో కుటుంబానికి సంబంధించిన అనేకమైన విషయాల్లో, ధనానికి సంబంధించిన అనేక విషయాల్లో మీకు ఎన్నో లేనిపోని అపోహలు కూడా కలుగుతుంటాయి. ఈ అపోహలన్నీ పోవాలి అనుకుంటే కనుక కేతువు ధార్మికమైన గ్రహం, చక్కగా ఆయన ఏంటంటే స్పిరిచువల్ ప్లానెట్. నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఏలినాటి శని చివరి అంకాన్ని మీరు తట్టుకుని బయటికి పడాలంటే చక్కగా ఈ ధనస్థానానికి సంబంధించిన వ్యవహారాలే కానీ, కుటుంబంలో ఉండే ఫ్లక్చువేషన్స్, కుటుంబం నుంచి ఉండే ఈ మానసిక అశాంతి వ్యవహారాలకు సంబంధించిన విషయాలే కానీ అన్నీ సానుకూల పడాలంటే కనుక ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే శనికి సంబంధించిన మంత్రాలు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శని మంత్రాలు జపించుకోవటం వల్ల కలిగే లాభం ఏంటంటే వాక్ స్థానంలో శని ఉన్నారు. మాట్లాడే మాట మంచిదైతే నోరా నా పొట్ట కొట్టకే అన్నారు. మనం మాట్లాడే మాటే మన పొట్టను కొడుతుంది. మనం మంచి చేస్తే మన పొట్ట నింపుతుంది ఆ మాట. మనం చెడు మాట మాట్లాడితే మన పొట్ట కొడుతుంది. కాబట్టి వాక్ స్థానంలో శనికేతువుల యుతి ఉంది కాబట్టి శనికి సంబంధించిన మంత్రాలు, నవగ్రహ మంత్రం ఓం శం శనైశ్చరాయ నమః అని చక్కగా శనికి సంబంధించిన మంత్రాలు మీరు జపించుకుంటూ ఉంటే, అదేదో సినిమాలో ఏదైనా బూతు తిట్టాలన్నప్పుడల్లా నువ్వు ఎదురుగా ఏముంటే దాని పేరు చెప్పారా అంటారు చూసారా, అలాగా ఆవేశంతో, కోపంతో, ఉద్రేకంతో శని వాక్స్థానంలో ఉన్నారు కాబట్టి నోరు జారుతుంటారు. అలా కాకుండా చక్కగా ఇలా ధార్మికంగా చింతనగా శనికి సంబంధించిన మంత్రం చెప్పించుకోవడం వల్ల ధనానికి సంబంధించిన రిస్ట్రిక్షను, హాని, డిలే ఆఫ్ మనీ, మీకు డబ్బు రాకపోవటం, కుటుంబంలో ఇబ్బందులు, చిక్కులు ఇవన్నీ కూడా సమసిపోతాయి. ఇదొక్కటే రెమెడీ చాలు, ఇంకేం అక్కర్లే. శుభ్రంగా శనికి సంబంధించిన మంత్రాన్ని చేసుకోవటం, అలాగే శనికి అభిషేకాలు, నల్ల నువ్వులు లాంటివి దానం, కేజింపావు, ఇంకా శనికి విశిష్టమైన ఆలయాలు దర్శించుకోవటం వల్ల కూడా మంచి మంచి ఫలితాలు
ఈ ఏలినాటి శని ఎండింగ్లో శని మంచి చేసి వెళ్తారు కాబట్టి ఇంకా మంచి చేసి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. మనం ఇంకా గురుడి విషయాన్ని తీసుకుంటే ఏప్రిల్ 22 వరకు కూడా గురు భగవానుడు ద్వితీయంలో ధనస్సు రాశిలో రజితమూర్తిగా మంచి ఫలితాన్ని ఇస్తున్నారు ఆయన. సో మీకు కానీ మీ కుటుంబంలో మీ కుటుంబానికి సంబంధించి ధనానికి సంబంధించిన విషయాల్లో, ఆస్తులకు సంబంధించిన విషయాల్లో, వాహనాలు అమ్మే విషయంలో తలెత్తిన ఏమైనా సమస్యలు గురుడు ఈ ఏప్రిల్ నెల ఒక్క 20 రోజులు అక్కడ ఉంటారు అంతే. అతిచారం వల్ల అక్కడికి వస్తున్నారు. చక్కగా ఆ విషయాలన్నీ కూడా ఆయన సర్దేసి అక్కడ సొల్యూషన్ చూపించి వెళ్ళిపోతారు. జస్ట్ 20 రోజులే ఉంటారు. సో మళ్ళీ ఆయన ద్వితీయ స్థానంలో గురుడి గోచారం ఉంటుంది కాబట్టి మీకు స్టక్ అయిపోయిన మనీ, రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే, కుటుంబంలో మంచి శుభకార్యాలు ఇవన్నీ ఏమైనా జరగాలన్నా ఏప్రిల్ నెలలో ఆయన మంచి ఎఫెక్ట్ చూపిస్తారు, ధనాన్ని వృద్ధి చేస్తారు. ఏప్రిల్ 22 తర్వాత మళ్ళీ గురు భగవానుడు మీ రాశిలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ గురుడు సామాన్య ఫలితాన్ని మాత్రమే ఇవ్వగలరు రాశిలో. అయితే రాశిలో ఉన్న గురుడు 5, 7, 9 స్థానాలను చూడటం వల్ల మీ జీవితానికి అభివృద్ధికి సహకరించే కొన్ని మార్గాలని ఆయన చూపిస్తారు. మంచి ఉన్నతమైన వ్యక్తులని, సద్బుద్ధి, గురుతుల్యమైన వ్యక్తులని గురుడు రాశిలో ఉన్నప్పుడు మీకు పరిచయం చేస్తారు. సో అలాంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. ఇంకా 7వ స్థానం మీద దృష్టి ఉండటం వల్ల వివాహ విషయాలకు సంబంధించి, వ్యాపార సంబంధాల విషయం సంబంధించి, 9వ స్థానం మీద మీ హైయర్ నాలెడ్జ్, హైయర్ ఎడ్యుకేషను, మీ ఫార్చ్యూను, విదేశీయానాలకు సంబంధించి, 5th హౌస్ ఎవరన్నా సంతానం గురించి వెయిట్ చేస్తున్న వారు ఉంటే వాళ్ళకి మంచి సంతానాన్ని అందించడం, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా పంచమ స్థానంలో గురుడు ఉండటం వల్ల సాధ్యమైనంత వరకు చక్కగా మీకు ఆయన మంచే చేస్తారు. సో ప్రేమ వ్యవహారాల్లో కూడా ఆయన మంచి సానుకూల ఫలితాలు తీసుకొస్తారు పంచమ స్థానంలో ఆయన దృష్టి ఉండటం వల్ల. అయితే తిరిగి మళ్ళీ గురు భగవానుడు ఎప్పుడైతే నవంబర్ 5 తర్వాత మీ ద్వితీయ స్థానంలోకి అడుగు పెడుతున్నారో, ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా రాశిలో, తర్వాత నవంబర్ 5 నుంచి మళ్ళీ ఇయర్ ఎండింగ్ దాకా ఆయన మీ ధనస్థానంలో అడుగు పెడుతున్నారో, ఏలినాటి శని దోషం అప్పటి నుంచి మీకు క్రమక్రమంగా తగ్గిపోతుంది. ధన కుటుంబ విషయాల్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, ధనాగమనం, ధనాభివృద్ధి జరుగుతాయి. అయితే ఈ రాశి వారికి ఎక్కువగా రాహుకి శాంతి చేయించడం వల్ల మీరు అనవసర భయాల నుంచి కొంచెం భయపడటం అనేది బయటపడతారు. రాహువు అష్టమ సంచారం వల్ల లేనిపోని భయాలు కలుగుతుంటాయి. ఏమైపోతుందని. అది నాకు తెలిసి మార్చి 7 నుంచి మీరు తీసుకున్న కొత్త నిర్ణయాల వల్లే ఈ యొక్క భయం అనేది. అయితే ఈ రాహువు కూడా కొంచెం ఈ రాహుని ప్రసన్నం చేసుకోవడానికి దుర్గాదేవి ఆలయ దర్శనాలు, రాహుప్రీతిగా మినుములు కేజింపావు దానం ఇవ్వడం, బూడిద రంగు వస్త్రాలు దానం ఇవ్వటం, ఇంకా 18 వారాలు రాహువుకి అంటే జంట నాగులు ఉన్న చోట శనివారం పూట చక్కగా రాహుప్రీతిగా అభిషేకం చేసినట్టయితే పాలతో మంచి రిజల్ట్స్ వస్తాయి. అష్టమ స్థానంలో రాహు సంచారం మీకు లేనిపోని భయాలు ఇక్కడి నుంచి క్రియేట్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీకు వెంటాడుతుంటే ఈ రెమెడీ చేసుకోండి. రాహుగ్రహ శాంతికి జపం, హోమం, దానం, తర్పణం కూడా ఇవ్వటం మంచిది. ఆయుస్థానానికి సంబంధించిన అష్టమ స్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి నేను చెప్పినట్టు మేలో కుజుడితో కలుస్తున్నారు, తర్వాత జూలైలో మళ్ళీ రవితో కలుస్తున్నారు. ఈ సంచారాల్లో జాగ్రత్తగా ఉండండి. మొత్తంగా వృశ్చిక రాశి వారికి ఈ వికారనామ ఉగాదికి సంబంధించిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.